హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా. నా పేరు ప్రవీణ్. సో ఇవాళ మనం ఈ టయాక్స్ గురించి చెప్తానని చెప్పాను కదా అండి, డిఐవై లాగా. సో నిన్న మనం నారు పోసుకున్నాం మొక్కలు కొన్ని. సో వంగ విత్తనాలు, మిర్చి ఇలా కొన్ని నారు పోసుకున్నాం. జనరల్గా మనం ఏం నారు పోసుకున్నాం అని తెలుసుకోవడానికి అక్కడ నేమ్ ట్యాగ్స్ అనేవి తగిలిస్తూ ఉంటామండి, కొన్ని ప్లాంట్స్ మర్చిపోకుండా ఉండడానికి. సో నార్మల్గా మనం నర్సరీస్లో చూస్తూ ఉంటాం, మొక్కల దగ్గర అదేం పేరు అనేది రాసి పెడతారు, కాస్ట్ ఎంత అనేది. సో అలాంటి ట్యాగ్స్ మనకి అమెజాన్లోని ఇలాంటి సైట్స్లో మనకి దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే 100 ట్యాగ్స్ 399 రూపీస్ ఇలా ఉంటాయి, కమర్షియల్గా ఉంటాయి. సో అందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అవి కూడా నేను మీకు చూపిస్తాను. సో కాకపోతే మనం డిఐవై చేసుకుందాం అనుకున్నాం. సో ఇంట్లో మిగిలిపోయిన ప్లాస్టిక్ వస్తువుల్ని రీసైక్లబుల్ చేసుకొని సో వాటితో మనం చిన్న డిఐవై లాగా చేసుకుందాం అని చెప్పాను. ఇది ఒక పెద్ద టాపిక్ అయితే కాదు, బట్ నేను చూపించే ఐడియాస్ ఎవరికైనా హెల్ప్ అవుతాయి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ మీ గార్డెనింగ్ రిలేటెడ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. సో లెట్ us స్టార్ట్ ద ప్రాసెస్ అండి. సో సస్టైనబుల్ లివింగ్ అనే ఒక పదం ఏంటి అంటే, మనం ఇంట్లో నుండి ప్లాస్టిక్ వేస్ట్ని నార్మల్గా బయటికి పంపించేటప్పుడు 1-10 సార్లు ఆలోచించి దాన్ని మనం ఏమైనా రీసైకిల్ చేయగలుగుతామా, ఎక్కడైనా ఇవి ఉపయోగపడతాయా, లేకపోతే వీటిని ఏమైనా క్రాఫ్ట్ మెటీరియల్గా తయారు చేయగలుగుతామా అనేది 1-10 సార్లు ఆలోచించి బయటికి పంపించాలనేది ఉద్దేశం అనమాట. సో ఈ డిఐవై ట్యాగ్స్ అనేది ఏ విధంగా చేయొచ్చు అనేది ఒకసారి చూపిస్తానండి. వేసుకున్న 4 నారులకి నీకు పేర్లు కూడా తెలియాలా అని నన్ను తిట్టుకోకండి, కానీ చెప్పొచ్చేది ఏంటంటే, ఒకవేళ మనం ఒకే రకమైన విత్తనాలు అంటే వంగలో 2-3 రకాలు వేసుకున్నామండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనకి ఇందులో ఒక 5 మొక్కలు, అందులో ఒక 5 మొక్కలు వచ్చినాయి. సో ఏ మొక్కలు ఎవరికి ఇస్తున్నాము, లేకపోతే ఏ మొక్కలు వేస్తున్నాము, ఏ మొక్కలు ఉంచుతున్నాము, ఏవి బాగా వచ్చాయో అని ఒక ఐడెంటిఫికేషన్ కోసం ముఖ్యంగా. రెండోది ఏంటంటే, మనకి ఈ రకమైన వంకాయలు బాగా నచ్చచ్చు, ఈ రకమైన వంకాయలు నచ్చకపోవచ్చు. అప్పుడు ఇవి మనం ఒక 4గురికి ఇవ్వడానికి పనికొస్తే, మనం ఉంచుకోవడానికి పనికొస్తాయి. వాటెవర్, ఒక ఐడెంటిఫికేషన్ కోసం అని చెప్పి మనం ఈ ట్యాగ్ ప్రాసెస్ అనేది పెట్టుకుంటున్నాం. సో జనరల్గా ఏం చేస్తారంటే, ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటాయి కదండి, ఐస్ క్రీమ్ పుల్లలు క్రాఫ్ట్స్ అవి చేసుకునే వాటి అమ్ముతారు ప్యాకెట్లు. సో అట్లా 10 రూపాయలు 15 రూపాయలకి మనకు అలాగా లూజ్ కూడా ఇస్తారు. సో అవి పెట్టుకుంటాం జనరల్గా. కానీ అవి ఏంటంటే, నేను ఎక్స్పీరియన్స్ అయ్యింది, ఈ వాటర్ అనేది అబ్జార్బ్ చేస్తాయండి. వాటర్ అబ్జార్బ్ చేసిన తర్వాత మనం దాని మీద రాసినవి చెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని నేను ఐస్ క్రీమ్ పొలాలు సజెస్ట్ చేయను. రెండోది వచ్చేసి, ఈ వుడెన్ పనులు చేసేటప్పుడు ఒక రకమైన పేపర్ ప్లాస్టర్ వాడతారండి. ఆ పేపర్ ప్లాస్టర్లో నేను జనరల్గా ఈ బయో ఫెర్టిలైజర్స్ అవి చేసినప్పుడు వాటి మీద అంటించాను. మీరు ఇంతకుముందు నా వీడియోస్ చూసుంటే, అవి ఏమవుతాయంటే, ధూళి పడిన తర్వాత అవి వాటర్ కానీ ధూళి కానీ పడినప్పుడు ఇంకా పేర్లు అనేవి చెరిగిపోతున్నాయి అనమాట. సో ప్లాస్టర్స్ కాకుండా మనకి ఈ ఐస్ క్రీమ్ పొలాలు కాకుండా ఇంకొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో అవేంటో చూద్దాం. ఒకటి వచ్చేసి ఈ టైప్ ఆఫ్ స్పూన్స్ అండి. ఇవి మనకి హోటల్స్లోని, ఐస్ క్రీమ్ షాప్స్లోని, నార్మల్గా ఈ డిస్పోజబుల్ సామాన్లు అమ్మే షాప్స్లోని ఉంటాయి. సో ఇలాంటి ప్లాస్టిక్ స్పూన్స్ కానీ, ఇంట్లో ఉండిపోయిన ఏమైనా పాత ప్లాస్టిక్ స్పూన్స్ కానీ వాడుకోవచ్చు మనం. సో దీని మీద మనం రాసుకోవాల్సింది 2 విషయాలండి. ఒకటి వచ్చేసి ఇది ఏ రకమైన విత్తనం అండ్ ఎన్నో తారీఖున మనం పెట్టుకున్నాం అనేది 2 విషయాలు రాసుకోవాలి. సో నేనైతే 5వ తారీఖున పెట్టానండి. సో 5వ తారీఖు నేను డేట్ రాస్తున్నాను, 5/6. సో ఈ విధంగా రాసుకుంటున్నాను. సో ఇలా పెట్టుకున్నట్లయితే ఇది ఎక్కువ రోజులు ఉంటుందండి. ఇదొక పద్ధతి. సో ఇది కాకుండా మనకి సస్టైనబుల్ లివింగ్ ప్రాసెస్లో, అంటే ఉన్న వాటిని రీసైక్లబుల్ చేసే ప్రాసెస్లో మనం ఇగోండి ఇలాంటి కంటైనర్స్ని కూడా వాడుకోవచ్చు. సో ఇదేంటంటే రీయూజబుల్ కంటైనర్ అని రాశారు కదా. సో ఇవి ఏంటంటే, నార్మల్గా నేను గోధుమ గడ్డి పెంచుతూ ఉంటానండి ఇలాంటి కంటైనర్స్లో. చూడండి, కన్నం పెట్టేసి ఇందులో మనం ఒక చిన్న నాప్కిన్ పెట్టుకొని గోధుమ గడ్డి కానీ మైక్రోగ్రీన్స్ ఏమైనా పెంచుకోవచ్చు. సో ఇలాంటి వాటిని కటింగ్ చేసుకొని మనం యూజ్ చేయొచ్చు. నేను మీకు నిన్న చెప్పాను కదా, డేట్స్ డబ్బాలు ఉంటాయి కదండి అని. ఇలాంటి డేట్స్ డబ్బాలండి, ఇవి కూడా పారేయక్కర్లేదు నిజానికి. దీనికి ఒక చిన్న పెన్తో హోల్స్ పెట్టుకుంటే, పోయిన పెన్తోని, సో ఇందులో మనం మైక్రోగ్రీన్స్ వేసుకోవచ్చు, కొంచెం మట్టి వేసుకొని, అందుకు హెల్ప్ అవుతాయి ఇవి. రెండోది వాటి తాలూకా క్యాప్స్ అండి ఇవి. సో ఆ క్యాప్స్ మనకి ఎలాగ ఉపయోగపడతాయి అంటే, సో వీటిని మనం ఒక షేప్లో కట్ చేసుకుంటే ఇవి కూడా మనకి ట్యాగ్స్గా హెల్ప్ అవుతాయండి. సో దీన్ని మనం కట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది నాకు ట్యాగ్ లాగా కావాలనుకోండి, 2 షేప్స్లో. అంటే మనకి ట్యాగ్లు ఇలా ఉంటాయి కదా, ఇలా కట్ చేసుకొని ఇక్కడ మనం పేరు రాసుకోవచ్చు అన్నమాట. పేరు రాసుకొని అది మట్టిలో మనం దోపుకోవచ్చు. చిన్నపిల్లలు ఉంటే కత్తులు పట్టుకొని ఇలాంటివి ఏం ట్రై చేయకండి, జస్ట్ స్పూన్లు పెట్టేసుకోండి. నేను ఆప్షన్స్ ఇస్తున్నాను అంతే. మనం నారు పోసుకునేటప్పుడు ఇలాంటివి రీసైక్లింగ్ చేసుకోవచ్చు అని, ఇదే ఆప్షన్ వాడాలి అని నేనేం చెప్పట్లేదు. సో మీకు నచ్చిన ఆప్షన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా కట్ చేసుకొని మనం దీని మీద రాసుకోవచ్చు అన్నమాట. 5వ నెల 6వ తారీఖున వంగ సీడ్స్ వేసాము కదా.
సో ఈ విధంగా రాసుకొని మనం ఇలా పెట్టుకోవచ్చు. రెండోది ఓకే, చూడండి చక్కగా ఉంది కదా, అంతే. వెనక్కి ఖర్జూరం ప్యాకెట్ ఇది, సో దాని యాడ్ ఏదో ఉంది. సో ఇలా మనకి సరిపోయింది. రెండో ఆప్షన్, ఒకటి స్పూను, రెండోది ఇలా ట్యాగ్స్. సో ఇది పాత టూత్ బ్రష్ అండి. సో టూత్ బ్రష్ని కూడా మనం ఈ పార్ట్ ఉంటుంది కదా, సో ఈ పార్ట్ మీద మనం జాగ్రత్తగా రాసుకొని పెట్టచ్చు. సో ఇది నేను తాడు ఒకటి ఏదో చుట్టుకోవడానికి వాడాను. సో జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. సో ఇలాంటి బ్రష్ ఏదైనా యూజ్ చేసి ఇక్కడ మీరు నేమ్స్ రాసుకొని ఈ ప్లేస్లో చక్కగా ఇలా దోపేసుకోవచ్చు అనమాట. పాత బ్రష్లు పారేయకుండా మనం దీనికి ఉపయోగించుకోవచ్చు. ఎయిర్ టైట్ డబ్బాల తాలూకా మూతలండి. ఇవి కొన్నాళ్ళు అయ్యాక చెప్పాను కదా మీకు, ఎయిర్ టైట్ అంటారు, కానీ అవి ఎయిర్ టైట్ ఏం కాదు, ఇట్లా అయిపోతాయండి, విరిగిపోతాయి. ఇవి కొన్నాళ్ళకి ఏమవుతాయంటే ఈ పాట అంతా వదిలేస్తుంది, ముక్కలుగా అయిపోయి ఇంకా ఎయిర్ టైట్ కాదు, ఎయిర్ లూజ్ అయిపోతుంది ఫుల్గా. సో ఇలాంటి వాటిని కూడా మనం షేప్ అవుట్స్ చేసుకొని నీట్గా వాడుకోవచ్చు అనమాట. సో ఇదిగోండి ఇలా నేను 2 పీసెస్ చేసుకుంటున్నాను దీన్ని, 2 ట్యాగ్స్ కింద హెల్ప్ అవుతుంది నాకు. సో ఈ విధంగా మనం కట్ చేసుకొని వీటిని కూడా వాడుకోవచ్చు. నేను జస్ట్ మీకు ఐడియాస్ ఇస్తున్నానండి అంతే. ఇలాంటివి మీరు ఆలోచిస్తే, అందులో ముఖ్యంగా అందరూ క్రియేటివ్ మైండ్స్ అనమాట. నిజానికి ఈ గార్డెనింగ్ చేసే వాళ్ళందరికీ కొంచెం క్రియేటివ్ మైండే ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే ఎంత బాగా డిజైన్ చేసుకుంటున్నారో అసలు. ఇన్స్టాగ్రామ్ ఆర్గానిక్ ప్రభా అకౌంట్ ఉంది కదండి, సో అకౌంట్ని ఫాలో అయ్యే వాళ్ళని నేను చూస్తూ ఉంటాను. అసలు ఎన్ని క్రియేటివ్ ఐడియాస్ వస్తాయో తెలియదు, ఎన్ని రకాల హ్యాంగర్స్, ఎన్ని రకాల డిఐవైలు చేస్తారో. సో మనం ఏంటంటే జనరల్గా ఆలోచిస్తూ ఉంటే మనకి ఐడియా వస్తుంది అనమాట. ఇది ఏం చేయొచ్చు, సరే ఇది పారేయాలా, ఇప్పుడు పారేయద్దు, మనం ఏదో ఒకటి చేద్దాం అనే ఆలోచన వస్తే మనం ఏదైనా చేయొచ్చు అనమాట. సో ఇంక ఇది ఇలాగో పెద్ద ట్యాగ్ చేయొచ్చు, మనం ఇట్లా కట్ చేసుకోవచ్చు. సో ఈ ఎయిర్ టైట్ క్యాప్లు ఉంటాయి కదండి, ఎయిర్ టైట్ క్యాప్లు కొన్నాళ్ళు అయ్యాక ఇలాగ అయిపోతాయి అనమాట. సో వాటిని మనం రీయూజ్ చేసుకోవచ్చు ఇట్లా, సింపుల్. సో నాకు 2 ట్యాగ్స్ వచ్చాయి కదండి. సో 2 ట్యాగ్స్ ఇందులో మనం వంగ వేసాము. సో ఇందులో వచ్చేసి మిర్చి అనుకుంటా. సో ఆ విధంగా మనం దీని మీద రాసుకొని పెట్టేసుకుందాం. ఓకే, ఇది మళ్ళీ నెయిల్ పాలిష్ రిమూవర్తోనో లేకపోతే ఏమంటారు మనకి షేవింగ్ లోషన్తోనో ఈ క్లీన్ అయిపోతాయండి. మళ్ళీ జాగ్రత్తగా కొంచెం అలా తోమేసినా కూడా డిష్ వాష్ లిక్విడ్తోనో సో అలా క్లీన్ అయిపోతాయి మళ్ళీ. సో ఇప్పుడు మనకు తెలుస్తుంది ఎన్నో తారీఖుని పెట్టాము, ఇది ఎన్ని రోజులకి అసలు జర్మినేట్ అవుతుందో ఏంటో అనేది. ఓకే, సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు అండి. సో ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు ఇలాంటి డబ్బాలు ఉంటాయి కదండి మన ఇంట్లో వాడేసినవి, సో వాటిని ఇట్లా కట్ చేసుకోవడం కానీ ఏదైనా చేయొచ్చు ఇలాంటి కట్టర్స్ యూస్ చేసి. బట్ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఇలాంటి పిచ్చివి ట్రై చేయొద్దు. సో అవి కొంచెం పెద్దవాళ్ళు అయితే క్రాఫ్ట్స్లో అవి ట్రై చేసినా కూడా పర్లేదు. ఇలాంటి వాటిని కూడా ప్లాంటర్స్ చేసుకుంటున్నారండి. ఇటు హోల్ పెట్టి ఇక్కడ హ్యాంగింగ్ చేసి ఇందులోని ఈ గడ్డి గులాబీ లాంటివి పెంచుతున్నారనమాట. సో ఇవి కొన్ని ఐడియాస్ అండి, జస్ట్ నేను షేర్ చేస్తున్నాను. సో మీకు ఇవి కాకుండా ఇంకేమైనా ఐడియాస్ ఉంటే నాకు కామెంట్స్లో షేర్ చేయండి. మన వాళ్ళు అంటే మన సబ్స్క్రైబర్స్ కొత్త వాళ్ళు ఎవరన్నా కూడా చూస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో ఎలా ఉందండి, ఇంత సింపుల్గా మనం ట్యాగ్స్ చేసుకోవచ్చు అనమాట. అదే నేను మీకు చూపిస్తాను చూడండి అమెజాన్లో వాటిల్లో. ఇవి ఒక రకమైన ఇవ్వండి ట్యాగ్స్, పీవీసీ గ్రీన్ హౌస్ గార్డెనింగ్ ట్యాగ్స్ అన్నారు. ఇవి మరి నేను ఇలాంటి వాటి మీద కూడా పేర్లు రాయడం చూశాను. సో ఈ రకమైన హ్యాంగింగ్స్ అయితే 319 రూపీస్ అంట అండి. సో 319 రూపీస్ అట. సో 319 పెట్టి మనం కొనాలా చెప్పండి. అండ్ ఇగోండి ఇవి ఒక రకమైన ట్యాగ్స్ అండి, ఇవి జనరల్గా మనం చూస్తూ ఉంటాము. సో ఇవి 399 రూపీస్ మళ్ళీ. సో 10 సెంటీమీటర్స్ ఇంటూ 6 సెంటీమీటర్స్ కాస్ట్ వచ్చేసి 100 పీసెస్ 399. మనం ఫ్రీగా చేసుకుంటుంటే ఇవన్నీ ఎందుకంటే కొనుక్కోవడం. సో ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం అనమాట. ఇదిగోండి ఇది ఒకటి 359 రూపీస్ అంట. 100 పీసెస్ 6 సెంటీమీటర్స్ ఇంటూ 10 సెంటీమీటర్స్ హైట్. సో ఈ రకంగా పెట్టుకుంటాం కదండి, అదనమాట. సో మనం ఈజీగా చేసుకోవచ్చు. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు ఇంకా ఏమైనా ఐడియాస్ ఉన్నా కూడా ఏమైనా కూడా చెప్పండి నాకు. సో నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్లో ఇంకా బిగినర్ సిరీస్లో ఎర్రమట్టి నల్లమట్టి అని ఏదో క్వశ్చన్ అడుగుతున్నారండి, ఏ మట్టి మంచిది ఏంటి అనేది, దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మిస్ కాకండి. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.